యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైందా ఆంటీ? కాటు కంటింది కసి. మరక గురించి అడగట్లేదు ఆంటీ, ఇందాక మీ అరుపు గురించి అడుగుతున్నాను. ఏం జరిగిందని అక్కడ అడిగితే చెప్పలేదు, ఇక్కడైనా చెప్పు మమ్మీ. నీ చూపును అర్థం చేసుకున్నంత తెలివితేటలు నాకు లేవు, నువ్వే చెప్పాలి. నన్ను చంపడానికి వచ్చిందిరా. ఎవరు? మీ పెద్దమ్మ. అంటే ఆంటీ, విశాల్ వాళ్ళు తీసుకొచ్చిన పాపే గాయత్రి ఆంటీయా? అదేంటక్క నా కూతుని ఇక్కడ పడుకోబెట్టావు? అమ్మవారి పూజ అయిపోయింది కదా సుమన, కాసేపు పిల్లలిద్దరినీ ఇక్కడే ఉండని, ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది. ఊయల్లో ఉంటే అమ్మవారు అనుగ్రహించదా? అలా అని కాదు సుమన, ఇలా చేస్తే మంచిదని అంతే. వాళ్ళ నమ్మకాలని కాదండం ఎందుకు? కాసేపు కాపలాగా ఉండు. నా వల్ల కాదు. ఇందాకటి నుంచి నుంచొని కాళ్ళు పీకుతున్నాయి. 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే కానీ సెటరేట్ అయ్యేలా లేను. ఏ హాస్, నీ కొడుకు పుండరీనాథాన్ని కూడా తీసుకునిరా. బుల్లిబాబు పగలంతా పడుకుంటాడు, రాత్రేమో నన్ను పడుకునివ్వడు. అయినా అమ్మవారి దగ్గర అబ్బాయి గారు ఎందుకులేమ్మా, అమ్మాయిలే ఉండాలి. అలా అనకూడదు మావయ్య. పర్వాలేదులే బాబు గారు, నిద్రపోతున్న బిడ్డని లేపడం ఎందుకు? లేచాడో లేదో నేను వెళ్ళి చూసొస్తాను. నేను కూడా కాసేపు నడుము వాల్చొస్తాను. అందరూ వెళ్ళిపోతుంటే మనం మాత్రం ఎందుకండి? లండన్ వెళ్ళిపోదమ్మా. అబ్బా మీరొకళ్ళు అలా బయటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం రండి. అల్లుడు నువ్వురా. మాయ నేనేం చేస్తాను? టైంపాస్ కోసం కాదల్లుడు, మీ అత్త సుత్తి నేను ఒకటే వినలేక నువ్వు కూడా రాదు. అరే స్వీట్ గా కబుర్లు చెప్తారంటే సుత్తంటారేంటండి? పదండి. బాబుగారు, వాయినం ఇచ్చిన చీర తాంబూలం గదిలో పెట్టేసి వస్తాను. అలాగే. అచ్చిచ్చిచ్చి హోం చేస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు మమ్మీ? ఆ పాప కుడిచేయి నా కుడిచేయిని తాకినప్పుడు మంట రాలేదు, కానీ కరెంట్ షాక్ కొట్టినట్టయింది. మొన్న ఆటో ఇన్సిడెంట్ లానా? ఎస్, ఇది కూడా అలాగే అనిపించింది. అక్కడే ఉంటే భయంతో అఘోరాను కలిసిన విషయాన్ని అందరి ముందు చెప్పేస్తానేమో అని వచ్చేశాను. తనే పెద్దమ్మ అని నీ భ్రమతో అలా భయపడ్డావేమో మమ్మీ. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదేమో అని. అంటే ఏంట్రా, తన కుడి చేతిని మళ్ళీ టచ్ చేసి చూడమంటావా? కాలేది ఆంటీకి, నీకు కాదు. అరే నిజంగా మంట రేగితే ఫైర్ ఇంజిన్ కూడా తెప్పిస్తానులే. ఆ లోపు బూడిదైపోతే? మమ్మీ, చిన్న పిల్లకు భయపడతావేంటి? గాయత్రి పెద్దమ్మ లాంటి ఆడపులినే చంపిందనివి. ఆఫ్టర్ ఆల్ పసిగుడ్డు ఎంత నీకు? ఆంటీ, వాట్ డు యు సే? రిస్క్ తీసుకోవాలా వద్దా అని. తనదాకా రూఢి తీసుకోకపోతే భయంతోనే ప్రాణం పోతుంది. వల్లభ, నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే, చెక్ చేద్దాం పదండి. విశాలున్నాడు. ఎవరుంటే ఏంటంటీ, జస్ట్ అలా టచ్ చేసి రావడమే కదా. నా బంగారు తల్లి. హలో
హే హౌ యూ మ్యాన్? నేను ఇంట్లోనే ఉన్నాను. హలో హలో, వినిపించడం లేదా? 1 సెకండ్, నేను బయటకు వస్తాను. ఒక్క నిమిషం. లెట్స్ మూవ్. పదండి ఆంటీ. ఆంటీ ఏమైంది? ఏం కాదు కదా వల్లభా. కాలితే కామనే అనుకో మమ్మీ. కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చు కదా. సరిగ్గా టచ్ చెయ్యి. కేవలం నీ భయం వల్లే అప్పుడు నీకు అలా అనిపించుంటుంది. నిజమే, నేనే భ్రమపడ్డాను. నాకేం కాలేదు. మమ్మీ ఆంటీ మమ్మీ ఆంటీ మమ్మీ ఏమైంది మమ్మీ? బాబోయ్, వదిన మళ్ళీ కేక పెట్టింది. ఏ లేదా కింద పడ్డది. అయ్యో వదిన. అక్క అమ్మా ఏమైంది? కాలు జారింది. అత్తయ్యను ఏయ్, కళ్ళు కనబడవా? ఇక్కడే ఉంది కదా. మీకు అర్థం కాలేదులే. అలా చూస్తున్నారు, లేపండి. మెల్లగలే పల్లడు, మెల్లగలే పండి. జాగ్రత్త. లేమా ఆంటీ మెట్ల మీద నుంచి నేను పడ్డట్టే ఇక్కడ అత్తయ్య గారు పడ్డారు. కాలు బెణికిందా అత్తయ్య? నడుము పట్టేసింది. అరగంటలో 2 సార్లు కేక పెట్టావేంటొదినా? వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎందుకంటే
అప్పుడు ప్రసాదం తీసుకోలేదు కదా, ఇప్పుడు తీసుకుందామని. ఆగండి ఆగండి ఆగండి, నేను తినిపిస్తాను. అమ్మా నోరు తెరు. నువ్వు తినలేవమ్మా, నేనే తినిపిస్తాను. రుచిగా ఉందా అత్తయ్య? నొప్పి మర్చిపోయేలా ఉందా లేదా? ముందు నన్ను గదిలోకి తీసుకెళ్ళండి. పదండి. మెల్లగలక్క. వేడి నీళ్లతో కాపడం పెట్టండి. తైలం రాసినా మంచిదే. జాగ్రత్త అక్క. నేను సేవ చేద్దామంటే నా పరిస్థితే బాలేదు. పాపులకే ఇలా అవుతుంది. నన్నంటే పర్లేదు, మీ అమ్మని కూడా పాపిష్టి దాని కింద జమకట్టారా? మరెందుకు ఇలా అయింది? రే, ఒకరి నొప్పి మనకి టాపిక్ అవ్వకూడదు. నైని, పిల్లలిద్దరికి పాలు చాలాసేపు అయింది, ఆకలిస్తుంటుంది. అలాగే బాబు గారు. నేను నా పూనాకి పాలు పట్టాలి. ఇంకా ఇక్కడే ఉంది చిత్రం, పదండి. మా అక్క కూడా పెద్ద కర్ర తీసుకురావాలేమో. హచ్ తల్లి కూతుర్లిద్దరూ తాపిగా కూర్చున్నారు. గట్టిగా అనకండి. సుమన పరిగెత్తుకుంటూ వచ్చి గానవికి నేను పెద్దమ్మని, మీరు పెద్దనాన్న అని మరీ మరీ గుర్తు చేసి చెప్తుంది. తనెక్కడ పరిగెత్తగలదు? ముక్కుతూ మూలుగుతూ ఇక్కడికొచ్చేలోపు మీ ఇద్దరికి దిష్టి తీసేస్తాను. నాకెందుకులేండి బాబుగారు, పాపకి తీయండి చాలు. అమ్మా, అలా ఎలా అవుతుంది? గానవిని, గాయత్రిని మార్చి మార్చి ఎత్తుకుంటూ ఆడిస్తూ పాలిస్తూ లాలిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఇంతింత కళ్ళేసుకుని నీ వంకే చూస్తున్నారు. ముఖ్యంగా సుమన దిష్టే తగులుతుంది. అనండి అనండి. మా చెల్లెలు గనక చూసిందంటే ఇద్దరినీ ఆడిపోసుకుంటుంది. తను బయటకొస్తే తప్ప బాల్కనీలోకి వెళ్ళినా సరే మనం కనబడం. అందుకే ఇక్కడ సెటప్ చేశాను. బాబుగారు బాగానే ఆలోచించారు. ఎడమ చేత్తో దిష్టి తీయండి. అలాగే. అమ్మా గానవి బంగారం, నువ్వు నా వంక చూడు, నేను మీ అమ్మ వంక చూస్తూ దిష్టి తీస్తాను. నెలవంకలా ఉన్నావని మెచ్చుకునే మీ జగదీష్ తాతయ్య దిష్టి. నువ్వు పుట్టగానే కోట్లు కలిసొచ్చాయని లెక్కలేసుకునే తిలోత్తమమ్మ దిష్టి. నువ్వు నాకే సొంతమనే సుమన దిష్టి. మాకు ఇలాంటి పిల్ల ఒక్కతున్నా బావుండు అని పెదవి విరిచే దురంధ్రతయ్య దిష్టి. కంగారు పడుతూ కన్ఫ్యూజ్ అయ్యే విక్రాంతి దిష్టి. కనుబొమ్మలు పైకెత్తి మొహం మార్చుకుని కసి దిష్టి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏముందిలే ఈ జీవితం అని ఉసూరుమనే వల్లభ పెద్దనాన్న దిష్టి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నైని, ఇంకెవరు మిగిలిన్నారు? హాసినక్క, మీరు, నేను. కళ్ళతో చూసే వాళ్ళ దిష్టి తగులుతుందేమో కానీ మనసుతో చూసే మంచి వాళ్ళ దిష్టి ఎప్పుడూ తగలదు నైని. అలాగే ఉండండి. అమ్మా కూతుళ్ళ అరికాళ్ళకి దిష్టి చుక్క పెడతాను. బాబుగారు,
బాబుగారు బాబుగారు గిలిగింతలు పెట్టినట్టుంది. చూసావా గానవి, నిన్ను కాళ్ళ మీద వేసుకున్నా సరే చెక్కిలి గింతలు పెట్టినట్టు అవుతుందని వంకర్లు తిరుగుతుంది మీ అమ్మ. హా, మీ నాన్నకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పమ్మా. పిల్లలు పుట్టాక కూడా ఆ అమ్మకి నువ్వే బాబువి నాన్న అని. అలాగా? అయితే గానవితో పాటు నన్ను కూడా నీ ఒళ్ళు తలపెట్టుకోనివ్వు. ఆ వేషాలు ఇప్పుడేం కుదరవు. మీరు వెళ్ళండి ముందు. ఎక్కడికి? గాయత్రి ఇలా కొనుకు తీస్తే చాలు నా దగ్గరికి వచ్చేస్తారు. ఎవరు లేకపోతే చిట్టి తల్లి వెంటనే గుక్క పెట్టేస్తుంది. అవునవును, అన్నీ నీ పోలికలే. ఆ పోలికలా? అంతేగా, అమ్మగా ఒక్కరోజున్న పసిబిడ్డకి పోలికలు వచ్చేస్తాయి. నా వల్ల కావడం లేదు వల్లభా. ఏమైంది కసి? ఏం కావడం ఏంటి వల్లభా? ఆంటీ నడుము నొప్పి తగ్గడానికి క్రీమ్స్ బామ్స్ అన్నీ వాడాను. రుద్ది రుద్ది నా చేతులు నొప్పి పడుతున్నాయి. మమ్మీ, ఇంకా తగ్గకపోతే నేను కూడా ఒక ప్రయోగం చేస్తాను. ఎవరూ ఏమీ చేయకండి. పిల్లకు నా చేతిని టచ్ చేయాలనుకోవడం నా తప్పు. అది కూడా అమ్మవారి విగ్రహం ముందు. ఇంతకీ ఆ బేబీ గాయత్రి ఆంటీ కాదని రుజువైనట్టేనా ఆంటీ? ఏ మళ్ళీ ఒక ట్రయల్ వేద్దామనా? వద్దులే మమ్మీ, నువ్వు ఆ పాప చేయి పట్టుకున్నావు. అయినా సరే ఏం కాలేదు అంటే తను మన శత్రువు కాదు అని తేలిపోయింది. మళ్ళీ రోడ్డు మీద చేయి కాల్చిందెవరు? ఆ ఆటోలోనే గాయత్రి ఆంటీ తనని పెంచుకున్న వాళ్ళ వెంట వెళ్ళుండొచ్చా ఆంటీ? కానీ మనకి దొరికితే బాగుండేది. లేదంటే ఇలాగే చిన్నారి పొన్నారుల చేతులు పట్టుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లల కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు కసి. ఈ ఇంటికి అతిథిలా వచ్చిన జోగయ్య శాస్త్రి మనవరాలతో మనకెలాంటి ప్రమాదం లేదు వల్లభ. ఉండేదల్లా ఆ జీవం వదిలేసిన నయని కూతురు ఎవర్ని చేరిందో, ఎక్కడ పెరుగుతుందో కానీ తన వల్ల మనకు విపత్తు పొంచి ఉంది. తనని వెతకాలి. చిన్నపిల్లగా ఉంటుందిలే గాయత్రీదేవి అని తేలిగ్గా తీసుకుంటే ఈ చేత్తో అన్నం మెతుకు కూడా తీసుకోలేం. మొన్న చెయ్యి కాలింది, తర్వాత సంపూర్ణంగా ఆహుతి చేసేస్తుంది. తను ఆత్మ కదా ఆంటీ? దేవతలా చెప్తున్నారేంటి? ఆత్మ స్వర్గానికి వెళ్ళిందంటే పునర్జన్మలో అంత పవర్ సంపాదించుకుంటుంది. రేపటి నుంచి ఆ పిల్లను భూతద్దంలో వెతుకుతాను మమ్మీ. కొంచెం క్లూ దొరికితే చాలు, మేం వల వేసి పడతాం. నైని, మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ రాస్తున్నావు? మీ మీదే. అవునా? నేనేమో కవితలు రాస్తుంటే నువ్వు కంప్లైంట్లు రాస్తున్నావా? ఖచ్చితంగా రాయాలి. మొన్న రాసిందేమో నా భర్త మీద, ఇప్పుడు రాస్తున్నదేమో నా బిడ్డల తండ్రి మీద. ఏమని? పిల్లల్ని ఆడించమంటే ఆఫీస్ ఫోన్ వచ్చిందని అరగంట,
లాలించమంటే మీటింగ్ ఉందని ఇంకో గంట తప్పించుకుంటున్నారు అని. ఇంకా అలా చేయంలే, ఫిర్యాదు వాపస్ తీసేసుకో. అరే ఇదేంటి నాయని కంప్లైంట్ అన్నా లిస్ట్ రాసావు? ఊరికే మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా అన్నాను. మీరు కూడా నా బాబే కదా.